నమస్తే డాక్టర్. నమస్తే. డాక్టర్, ఇప్పుడు మనకి దీపావళి అనేది వస్తుంది. అయితే దీపావళి రోజు మనం ఎక్కువగా స్వీట్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇంకా రకరకాల కొన్ని ట్రెడిషనల్‌గా ఉంటాయి. కొన్ని వేరే సైడ్ గూడా ఉంటాయి కాబట్టి, వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలండి డయాబెటిస్ పేషెంట్స్ వాళ్ళు? దీపావళి శుభాకాంక్షలండి అందరికీ. కానీ దీపావళి మనం స్వీట్స్ తినాలి అనంటే ఇప్పుడు ఎంతవరకు ఇంట్లో చేసుకుంటున్నారు? ఎంతవరకు బయట నుంచి స్వీట్ బాక్స్ తెచ్చిస్తున్నారు? ఒక 50%, 50% అయినా ఉంటుందా? ఉంటుందా? నాకు తెలిసి ఎక్కువే ఉంటది. ఎందుకంటే ఇంట్లో చేస్తే మళ్ళీ మనీ క్యాలిక్యులేట్ చేస్తారు. బయట తెచ్చుకుంటే 500 అవుతది. ఇంట్లో చేసుకుంటే 800 అవుతది. ఇలాంటి పిచ్చి క్యాలిక్యులేషన్స్ అన్నీ చేసుకుంటూ ఉంటారు. సో, ఇంట్లో ఏదైనా సరే చేసుకుంటే ఎన్ని క్యాలిక్యులేట్ చేసుకున్నా ఇంట్లో స్వీట్స్ కానీ, ఇంట్లో ఫుడ్ కానీ డిఫరెంట్ డెఫినెట్‌గా వాళ్ళు ఆయిల్ యూజ్ చేస్తారా? ఘీ చేస్తారా? ఏది అనేది మనకు అర్థం అవ్వదు ఫస్ట్ థింగ్. సో, ఇంట్లో చేసుకోండి స్వీట్స్. ఇది నార్మల్‌గా యాక్టివ్ లైఫ్, స్ట్రెస్ ఫ్రీ లైఫ్, హెల్తీ లైఫ్ ఉన్న వాళ్ళు ఇంట్లో చేసుకోవడం ఏ స్వీట్స్ అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు మనము షుగర్‌తో బాధపడుతున్నాము అనేవాళ్ళు నార్మల్ స్వీట్స్ తీసుకోవచ్చు. డీప్ ఫ్రై స్వీట్స్ తీసుకోవచ్చా? అనంటే లేదు. ఆ రోజు ఒక్కరోజు ఎక్సెప్షన్ చేయొచ్చు కదండీ అని అంటారు. ఒక్కరోజు ఎక్సెప్షన్ చేసినా దాని రిజల్ట్ అనేది లాంగ్ స్టే ఉంటది కాబట్టి, దాని బదులు స్వీట్ లాగానే కన్సిడర్ చేసుకోండి. కానీ ఏమేం చేసుకుంటారు మీరు? ఒక నట్స్ అండ్ సీడ్స్, డ్రై ఫ్రూట్స్, ఇప్పుడు ఎండు ద్రాక్ష ఉంటది. ఎండు ఖర్జూరాలు ఉంటాయి. ఇవన్నీ నట్స్ అండ్ సీడ్స్ రోస్ట్ చేసేసుకొని ఒక లడ్డు చేసుకోవడము, బర్ఫీ చేసుకోవడము, ఇలాంటివి చేసుకొని స్టివియా పౌడర్‌తో ఒక కాజు బర్ఫీ చేసుకోవడము, కాజు కట్లీ చేసుకోవడము, ఇలాంటివి చేసుకొని మీ దీపావళి అనేది చాలా హ్యాపీగా, హెల్తీగా చేసుకోండి. ఫెస్టివల్ పేరుతో అనారోగ్య పాలు అవ్వకండి. రిజల్ట్ అనేది తర్వాతకుంటుంది. ఒకవేళ ఫాలో అవ్వకపోతే. దివాళీ అనేది ఒక్కరోజే ఉంటది. ఆ ఒక్కరోజు మీరు ఎంజాయ్ చేస్తే ఆ ప్రభావం అనేది చాలా రోజులుంటది. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ అండి.